ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అది గెలవకూడదని ఆలోచిస్తున్నావు. దానికి సమస్య చెప్పింది, సైకిల్ అడిగింది. గెలవటానికి అది ఎంతగా తపన పడిందో గెలిపించడానికి ఆ చిరుగాడు అంతే తపన పడతాడు. ముందు మనం దాని గురించి కాదు, వీడి గురించి ఆలోచించాలి. చిరంజీవి బావ గురించా? తనేం చేస్తాడత్తా? తన గురించి ఆలోచించేదేముంది? పిచ్చిదానా, వాళ్ళ నాన్న మంచితనం వాడి దగ్గర ఎక్కువ ఉండేది. ఆ విషయం అర్థం కాదు. ఒక ఆడపిల్ల కష్టపడుతుందంటే వాడు చేయగలిగిన సాయం ఖచ్చితంగా చేస్తాడు. వీడంటూ వెళ్ళాడా, దాన్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతాడు. మరి ఎలా అత్తా? ముందు వీణ్ణి మనం ఇంట్లో నుంచి పోకుండా ఆపాలి. వీణ్ణిక్కడ కదలకుండా చేశామంటే అక్కడది గెలవకుండా ఏం చేయాలో అది చేయొచ్చు. కరెక్టే అత్తా. మరి చిరంజీవి బావని ఇంట్లో నుంచి వెళ్ళొద్దని మనం చెప్తే వినడు కదా. అందుకు మనం ఏదో ఒకటి ఆలోచించాలి. వీణ్నంటూ ఆపగలిగామంటే దాన్ని గెలవనివ్వకుండా చేయటం పెద్ద కష్టం కాదు. ముందు వీణ్ణి టార్గెట్ చేద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. అత్త, బావ బయటికి వెళ్లకుండా ఆపాలంటే నువ్వు నేను చెప్తే వినడు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఆగుతాడు. ఎవరు? మావయ్య. మీ మావయ్య వాడితో మాట్లాడటానికి ఇష్టపడ్డావు, అలాంటిది ఇంట్లో ఉండరా అని ఎలా చెప్తాడు? చెప్పేలా మనం చెయ్యాలత్తా. దానికోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి అది? అదత్తా ప్లాన్. మీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావు. ఈ ప్లాన్ తోటి చిరంజీవి అనేవాడు ఇంట్లో నుంచి కదలడు. ఆ సైకిల్ పోటీల్లో విజయశాంతి గెలవదు. ఆగవయ్యా. పాపకి సాయం చేయాలా? ఓటికి టైం అయిపోతుంది. బావ వచ్చేస్తున్నాడు, రండి రండి. రే, చైన్ లాగండి రా. అయ్యో, ఎవరైనా కాపాడండి. ఎవరా మీరు? ఎవర్రా మీరు? చెప్పండ్రా, ఎందుకురా నగలు తీస్తున్నారు? చెప్పండ్రా. కొట్టకురా, కొట్టకు. ఎందుకు వాళ్ళని కొడుతుండావు? ఏమైనాదిరా రే? ఏం చేస్తుండవురా? ఎందుకు వాళ్ళని కొడుతుండావు? రే చిరు, ఏమైందిరా? ఎద్దుల్లో పెరిగినారనా? పని చేసుకోవడం చేతగాక పిన్ని మేడలో నగలు ఎత్తకపోవడానికి చూస్తా ఉంటారు. ఎందుకురా వాళ్ళని కొడుతున్నావు? పిన్ని మెడలో నగలు లాక్కుపోవడానికి చూస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కొట్టకుండా ఈడిచిపెట్టమంటావా? అయ్యో లేదు సార్, మేమేదో ఓల్డేజ్ హోమ్ నుంచి చందా అడుగుదామని వస్తే చైన్ దొంగతనానికి మా ఇంటికే వస్తావని కొడుతున్నాడు సార్. రే, చందా కోసం వచ్చిన వాళ్ళని కొట్టడం ఏంటి? లేదనా, నాటకాలు ఆడుతూ ఉంటారు. రే, దండ లాక్కపోయినారు కదా, అందుకే కదా లాగి పెట్టి కొట్టినాను. నోర్మీరా. అమ్మా అశ్విని, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఏమైంది? ఏంటి గొడవ? సార్ నేను చెప్తాను సార్. మేము ఓల్డేజ్ హోమ్ నుంచి చందాల కోసం ఊరంతా తిరుగుతాం. మీలాంటి గొప్ప దాతలు ఎవరైనా సాయం చేస్తారని వస్తే
నీకెందుకు చందా ఇవ్వాలనేసి ఈ సార్ మమ్మల్ని కొడుతున్నారు. రేయ్ చిరు అబద్ధం చెప్తే నాలుగు రేయ్, చీరేస్తా. ఆగరా సార్ చందా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ చేయి చేసుకోవడం ఏంటి సార్? రేయ్, రేయ్, ఆగరా. అబద్ధం చెప్తే నాలుగు రేయ్, చీరేస్తా. ఆగరా పినే నువ్వే చెప్పు, నీ మెడలో వీళ్ళు దండ లాక్కోపోతేనే కదా నేను వీళ్ళని కొట్టినాను. వాళ్ళు నా నగలు లాక్కోవడం ఏంటి చిరు? పాపం చందా అడుక్కోవడానికే వచ్చారు. ఈ లోపు నువ్వు వచ్చేసి అన్యాయంగా వాళ్ళని కొట్టేశావు. ఎందుకు కొడుతున్నావో కూడా నాకు అర్థం కాలేదు. పిన్ని ఏంది నువ్వు కూడా వాళ్ళలాగా అబద్ధాలు ఆడుతూ ఉండవు? అబద్ధాలు ఆడుతున్నానా? నేనా? అంత కర్మ నాకేంటి చిరు? చూడండి బావగారు, పాపం వాళ్ళు చందా కోసం తెచ్చుకున్న డబ్బాలు కూడా అక్కడ పడున్నాయి. ఏమిరా చిరు ఇట్ట తయారైనావు? చందా కోసం వచ్చినోళ్ళని వాళ్ళని పట్టుకొని కొడుతువా నువ్వు? నువ్వు ఎత్తా నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతూ ఉన్నావా? చంతాల కోసం వస్తే నేనెందుకు కొడతాను? నోర్మోయ్, నోరు ముయ్యిరా. మీ పిన్ని అబద్ధం చెప్తుందా? వాళ్ళు చందా కోసం రాకపోతే ఆ డబ్బాలు అక్కడెందుకు పడున్నారా? ఇంతకాలం తాగి తిరుగుతా ఉంటే నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావు అనుకున్నాను. కానీ ఇలా కంటికి కనపడ్డ వాళ్ళందరినీ కొడతా ఉంటే నువ్వు తాగుబోతాడువి కాదురా, రౌడీ వేదవాన్ని కూడా అర్థమవుతుంది. నిన్నిలా వీధిలో వదిలేస్తే ఇంకెంత మందిని కొడతావో, నా పరువు ఇంకెంత తీస్తావు. ఓ ఎన్నా, వాడు అట్టెందుకు కొడతాడులే అన్నా? ఏమో కారణం లేకుండా ఊరికి చేయి చేసుకుంటాడా ఏంది? నువ్వు ఊరుకో అమ్మా, ప్రతి దానికి వాడిని వెనకేసుకుని వస్తావు. వీడిలాగే రోడ్డు మీదకి పోయి అందరితో గొడవలు పడతా ఉంటే రేపేదైనా పోలీస్ కేసు అయ్యిందంటే కన్నందుకు నన్ను, పెంచినందుకు నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు.